ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వాక్యం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాటలు ఏంటంటే, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనుట, దేవుని మాట వినుట శ్రేష్టము అని రాయబడింది. ఈ దినాలలో చాలామంది ఏం చేస్తారంటే, దేవుని మాట వినరు. కానీ నేను దేవుని చేత అంగీకరింపబడాలంటే నేను కానుకలు సమర్పిస్తే సరిపోతుంది, లేదా దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వస్తే సరిపోతుంది, లేదా పేదలకు సహాయం చేస్తే సరిపోతుంది, నేను ఈ విధంగా ఏదో ఒక కార్యం చేసి దేవుని యొక్క కటాక్షము నా మీద కలిగేటట్లుగా నేను చేసుకుంటాను అన్నట్లుగా కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు. నేను లక్షలాది రూపాయలు దేవునికి సమర్పిస్తే దేవుడు నన్ను బట్టి ఆనందిస్తాడు, నేను ఇంకా దేవునికి ఏమి చేయకపోయినా పర్వాలేదు, నేను ఈ విధంగా నా కానుకలు సమర్పించుకుంటే చాలు, నా యొక్క పాపాలు క్షమించబడతాయి అన్న ఆలోచనలు కొంతమంది కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు బలులు అర్పించుట కంటే, నీవు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, దేవుని ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. అదే దేవుడికి కావలసింది. దేవుని మాట వినే వారినే దేవుడు లక్ష్యం ఉంచుతాడు. నిజంగా ఆయన ఆజ్ఞల మార్గంన నడిచే వారినే ఆయన దృష్టిస్తాడు అని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుని సన్నిధానానికి వస్తాం, కానీ దేవుని మాటను అశ్రద్ధ చేస్తాం. దేవుని మాటకు మనము నిర్లక్ష్య వైఖరిని చూపిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆయన నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో దానిని బట్టి నువ్వు జీవించగలిగితే తప్పక దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము నీ మీదికి దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుని మాట మనకు కష్టంగానే ఉంటుంది, కొన్నిసార్లు దేవుని మాట మనకు ఆయాసాన్ని కలుగజేస్తుంది, కొన్నిసార్లు ఆ మాట విన్నప్పుడు నేను ఇది చేయలేను అనిపిస్తుంది. కానీ నీవు దేవుని మాటకు లోబడి, అది కష్టమైన దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించగలిగితే ఆ తదుపరి దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. నిజంగా నీ జీవితంలో ఒక శ్రేష్టతను నువ్వు అనుభవిస్తావు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, బలులు అర్పించుట దేవునికి ఇష్టం లేదు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట దేవునికి ఇష్టం లేదు, కానీ దేవుని మాట వినేవారిని ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు. నిజంగా అందుకనే దావీదు మహారాజు అంటాడు, నిజంగా దహన బలులు నీవు కోరట్లేదు, సమాధాన బలులు నువ్వు కోరట్లేదయ్యా. ఒకవేళ బలులు నువ్వు కోరితే నేను బలులు అర్పించేవాడిని, కానీ నీవు హృదయ అంతరంగంలో విరిగి నలిగిన మనస్సును నువ్వు కోరుతున్నావు, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు లక్ష్యం చేస్తున్నావయ్యా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, మన దేవుడు బలులు కోరుకునే దేవుడు కాదు, మన దేవుడు మనం ఇచ్చే కానుకలను ఆశించే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ హృదయ అంతరంగాన్ని కోరుతున్న దేవుడు. నిజంగా ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా, ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా అన్నదే ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు దేవుని మాటకు నువ్వు నిర్లక్ష్యం చూపిస్తే, ఇంతవరకు ఆయన చెప్పినట్లు చేయలేని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, ఇక మీదటనైనా ప్రభా నీ వాక్యానుసారంగా నేను జీవిస్తానయ్యా, అది కొంచెం కష్టమైనా నేను దాని ప్రకారంగా జీవించుటకు ప్రయాసపడతానయ్యా అని తీర్మానం చేసుకుందామండి. నిజంగా దేవుని మాట జీవం కలిగిన మాట, దేవుని మాట మనల్ని నిత్య జీవానికి నడిపించే మాట. కాబట్టి ఆయన మాటకు ప్రాముఖ్యత ఇద్దాం ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే చాలాసార్లు మనము చేస్తున్న పొరపాటు ఏంటంటే, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నాం, మనకున్నదంతా సమర్పించుకుంటున్నాం, ఇది చాలే అని ఆ అపోహలో ఉండిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ బలుల ద్వారా, నీ యొక్క కానుకల ద్వారా దేవుడు నీ మీద కనికరం చూపించలేడు, కానీ నీ ఒక విధేయత వలననే దేవుడు నీ మీద దృష్టి నిలిపి నీకు ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు దేవుని మాట వినకుండానే నీవు బలులు అర్పిస్తున్నావు, దేవుని మాట వినకుండానే దేవుని సన్నిధానానికి వచ్చి ముమ్మారు ప్రార్థనలు సమర్పిస్తున్నావు, దేవుని మాటకు విధేయత చూపించకుండానే ఉపవాసం ఉంటున్నావు, వారానికి 3 రోజులు ఉంటున్నావు, కానీ ఫలితం నీకు లభించట్లేదు. దేవుని బిడ్డ, ఇవన్నీ
అర్పించడానికి ముందుగా దేవుని మాటకు విధేయత చూపించు. ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించడానికి ప్రయాసపడు. ఆ తదుపరి నీ జీవితంలో జరిగే కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మాటకు మనం లోబడదాం. బైబిల్ గ్రంథములో యోనా దేవుని మాటకు వ్యతిరేకంగా దేవుడు చెప్పిన పట్టణానికి కాక మరి నినివే కాకుండా తర్షీష్కు వెళ్ళాడు. నిజంగా మరి దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి చేప కడుపులో 3 రోజులు ఉన్న తర్వాత అప్పుడు పశ్చాత్తాపం కలిగి, ప్రభా నీవు చెప్పినట్లు చేస్తే నాకు ఈ కష్టం వచ్చి ఉండేది కాదు, నీవు చెప్పినట్లు చేస్తే ఈ రోజు నేను ఈ ఇబ్బందిలో ఉండేవాడని కాదు అని చెప్పి అప్పుడు ఒక పశ్చాత్తాపం తన హృదయంలో కలిగింది. ఆ తరువాత దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నిజంగా ఆ యొక్క మరి నినివే ప్రాంతానికి ఒక గొప్ప రక్షణ కలిగింది. లోబడనొల్లని ప్రజలు అనుకున్నాడు, అక్కడికి వెళ్తే నాకు హాని కలుగుతుందేమో, అక్కడ ఎవరు నా మాట వినరేమో అనుకొని తను దేవుని మాటకు అశ్రద్ధ చూపించాడు. కానీ ఎప్పుడైతే తాను అశ్రద్ధ చూపించిన తరువాత తాను కలిగినటువంటి నష్టాన్ని బట్టి, నిజంగా ప్రభా నీ మాట వినుంటే నాకు ఈ నష్టం వచ్చేది కాదు, నీ మాట వినుంటే నా ద్వారా ఇతరులు నష్టపోయేవారు కాదు అని తన తప్పు తాను తెలుసుకొని దేవుని మాటకు విధేయత చూపించాడు. నిజంగా కష్టమైన ఆ భారాన్ని భరించాడు. దేవుని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదాన్ని తను చెవి చూడగలిగాడు. తన యొక్క వాక్య ఉపదేశం ద్వారా, తన నోటి మాట ద్వారా, తన ప్రవచన వాక్కుల ద్వారా ఆ నినివే పట్టణపు రాజు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా దేవుని వైపు త్రిప్పబడగలిగారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని మాటని కష్టంగా ఉండొచ్చు, కొన్నిసార్లు అది కఠినంగా ఉండొచ్చు, కొన్నిసార్లు అది మరి చెయ్యలేను, నాకు వల్ల కాదు అన్నట్లుగా నీకు అనిపించవచ్చు. కానీ నీవు లోబడి కష్టమైనా నువ్వు చేయగలిగితే దానిని సులువుగా మారుస్తాడు. ఎందుకంటే నా కాడి సులువుగాను తేలికగాను ఉందని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అది భారమని నీవు అనుకుంటున్నావా? ఇంతవరకు అది కష్టమని నువ్వు అనుకుంటున్నావా? దేవుని వద్దకు రా. ఆ కష్టమైన కాడిని దేవుడు సులువుగా మార్చి నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక మీదట దేవుని మాటకు లోబడి జీవిద్దాం. ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో అనుభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. బలులు అర్పించుట కంటే, అయ్యా పొటేళ్ల రక్తం అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట, మాట వినుట శ్రేష్టమన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటను నిర్లక్ష్యం చేశారో, ఎంతమంది అయితే మీ మాటకు అవిధేయత చూపించారో, ఎంతమంది అయితే ఇది నేను చెయ్యలేనని అయ్యా మీ మాటను తప్పించారో, వారందరినీ ప్రభా మీరు దర్శించి మీ మాట వినేటట్లుగా చేసి, మీ మాటకు లోబడి మీ ఆజ్ఞల జాడలో నడుచుకున్నట్లుగా, మీ కటాక్షాన్ని మేమందరం పొందుకున్నట్లుగా మీరు సహాయము చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.